అవుతుంది రెండు గాళ్ళ మీద పడంగానే మల్లయ్యకు జారి ఉండే జల్లు అంటున్నది. అయ్యో పాపము నన్ను చూసుకొని తండ్రి ప్రాణము తీసుకున్నది అనుకుంటుండు మనసున మల్లయ్యా. మల్లయ్యా నేను నీ ఎంబడవని నీ అంత చందము చూసి రావాలని రాలే వస్తానన లేదు. అందరటువంటి ఆడవిల్లను కాదు. ఓ మల్లయ్యా ఈ రాక్షసుని చేతుల ప్రాణముగా పాడుకోవన్నని నీ ఎంబడ వస్తానన్న మల్లయ్యా. నువ్వు కాదంటే నేను ఎట్లనయ్యా. నా తల్లి లేదు, తల్లి తోడ పుట్టినక్క ఎల్లళ్ళు లేరు, నాకు చిన్నవ్వళ్ళు లేరు, పెద్దవ్వళ్ళు లేరు మల్లయ్యా. నా తల్లి తోడ పుట్టిన అక్క ఎల్లళ్ళు లేరు, నాకు వేరే మామలు లేరు తండ్రి. వెనక చూస్తే నువ్వు కాదంటే వెనక చూస్తే బాయి సందం, ముంగట చూస్తే చెరువు సందం ఉన్నదా మల్లయ్యా. నాకెవరు ఉన్నారు నీ కాళ్ళు మొక్కుతా, నీ బంధ బాధ్యత మల్లయ్య, నీ జ్యోతి గులాము. నేను మగబాయి గండి కాదు, నేను అడవిళ్ళను ఉన్నానయ్యా. అందుకే అంటారు అవ్వలాల పాపకారి బ్రహ్మదేవుడు ఆడదానికి ఒక రాత రాసిండు, మగవానికి ఒక రాత రాసిండట. ఆడదాని బ్రతకంటేనే అదృష్టమీనమంటారు, మగవాని బ్రతకంటే అది రాజా పుట్టువాడంటారు. మగవాని బ్రతుకు రాజా పుట్టువాడెట్లంటే, ఆడదాని బ్రతుకు అదృష్టమీనం ఎట్లంటే, మగోడు ముట్టికి మూరడు పేలుక చుట్టుకొని 60 రాజ్యాలు తిరిగి దొరకడు కోర మగోడింటికి అత్తడు గాని ఎదిగిన కన్న బిడ్డనే అవ్వా. ఒకగాను ఒక రాత్రి ఇల్లు ఎరగపోతే కన్న తల్లి కనమానము, కన్న తండ్రి కనమానం, అన్నదమ్ముల కనమానం, ఇంటి పక్కొల్ల కనమానము. లగ్గమైన అడవిల్లా తన భర్త సంబరము కోసం అందంగా తయారై ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళితే అత్త కనుమానం అంటారవ్వా, మామ కనుమానం అంటారు. చేసుకున్న భర్తకు కూడా భార్య మీద అనుమానం ఉంటదట. పాపకారి బ్రహ్మదేవుడు మగోనికి ఒక్కటే పరిసావు రాసిండు గాని ఆడదానికి 3 సార్ల సావు రాసిండు. ఆడవిళ్ళకు 3 సార్ల సావు ఎప్పుడొత్తదవ్వా. కన్న బిడ్డ పుట్టిందంటేనే అమ్మగారు చూరాడంటారు, అత్తగారు ఇల్లాలంటారు. అత్తగారింటికి పోయినాక పిల్ల ముద్ద, పిలుపు ముద్ద, పని ముద్ద, భాగ్యం ముద్ద అంటారు. కోడల్ని మంచిదైతేనే అత్త మామకు మంచి పేరు వస్తుంది. అవలాల ఇంటి లోపల బిడ్డ మంచిదైతేనే జన్మనిచ్చిన తల్లిదండ్రికి మంచి పేరు వస్తుంది. ఇంటి లోపల భార్య మంచిదైతేనే బయట తిరిగే భర్తకు మంచి పేరు వస్తుందట. సంసారం నిలబెట్టుకునేది ఆడది, సంసారం జడగొట్టుకునేది ఆడది. ఆడవిల్లంటే అది శక్తితో సమానము. ఆడవిళ్ళకు మొదటిసారి సావెప్పుడత్తదవ్వా. లగ్గమైన ఆడవిళ్ళ అత్తగారింటికి పోయినాక భగవంతుని పుణ్య తల్లి గర్భవతైతే తొలసూరు కాను పప్పుడవలాల మెరుగనంది మేము రాలేదు గాని తొలసూరు కాను పప్పుడు కొడుకన్న బిడ్డన్న పుట్టి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటే తొలసూరు కాను పప్పుడు అడవిళ్ళకు మొదటి సావు తప్పిందంటారట. అడవిళ్ళకు రెండోసారి సావెప్పుడత్తదవ్వా. చేసుకున్న భర్త వెయ్యున్నాడు, చేతుకున్న గాజులు వెయ్యున్నాడు, కట్టుకున్న భర్త వెయ్యున్నాడు, కాలుకున్న మట్టెలు వెయ్యున్నాడు, నొచ్చుకున్న బొట్టు వెయ్యున్నాడు, భర్త వెయ్యున్నాడే. భగవంతుడు వేయినట్టు మొగడు వేయినప్పుడే మొదలు వేయినట్టు తెల్లదీర కట్టించి తెల్ల దాగిడి తొలగించి మూల గూకుండ పెట్టి ముండబోపిచ్చిన్నాడు. పచ్చని పందిట్లకు వాసి పండుగ పబ్బాలకు వాసి పసుపు కుంకుమాలకు వాసిన్నాడే. భర్త వేయున్నాడే. భగవంతుడు వేయినట్టు మొగడు వేయినప్పుడే మొదలు వేయినట్టు అవలాలకప్పుడే రెండో సావంటరాట. ఇచ్చిన దేవుడు మెచ్చికొండవంగా మూడో సావంటారు. మల్లయ్యా నేను ఆడవిల్లనున్నా, తల్లి లేని పిల్లను అవ్వలేని గువ్వను, పుట్టినాడు సుందినది పుల్లెందల బతుకులు. చిన్న వాళ్ళు తెలవది, పెద్ద వాళ్ళు తెలవది, చుట్టినికము తెలవది. తల్లి దచ్చినాక 10 గుడ్డును రాక్షసుడు అదేండు నీతోటి ఈ లోకములకు వెళ్ళి ఆ లోకము రావాలనుకున్న నేను. సాదుకున్న నువ్వే, సంపుకున్న నువ్వే, నువ్వు నన్ను తోలకపోరంటే
నా ప్రాణము తీసిన శవం మీదకి దాటి పొమ్మాని 2 కాళ్ళ మీద వాడి కాళ్ళు ఇడుస్తలేదే దేవుడా అడవిల్ల రత్నంగో జలిగుండె జల్లు అన్నది మల్లయ్యకు అయ్యో ఏమి రా భగవంతన అదేమి తప్పులేదు వస్తారన్న బాలను వద్దనేది లేదు చెడి వస్తారన్న బాలను చేపట్టకపోతాను అనుకున్నాడు మల్లయ్య నువ్వు ఏడవకే రత్నంగి ఎందుకు బాధపడతావు తప్పకుండా తోలకపోతున్నాను లింగాల చెల్లబట్టి అడవిళ్ళ కన్నీరు దూడిచి చెయ్యబట్టి లావట్టిండు తోలకపోతాను అంటున్నాడా బాధపడకమ్మా నిన్ను నేను చదువుకుంటా తోడబుట్టిన చెల్లోలే కడుపులో పుట్టిన బిడ్డోలే అంటే అయ్యో మల్లయ్య నేను భర్తతోటి భాగ్యం అనుకుంటా పురుషుడితోటి పుణ్యమే